నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వింత ఘటన చోటు చేసుకుంది. చనిపోయాడని భావించి ఓ వ్యక్తిని మార్చురీకి తరలించగా అతడిలో కదలికలు వచ్చాయి. దీంతో అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా తిర్మన్పల్లికి చెందిన అబ్దుల్ గఫర్ రోజువారీగా పనికి వెళ్తుండగా బైక్ అదుపు తప్పి స్తంభానికి ఢీకొట్టింది. ఈ రోడ్డు ప్రమాదంలో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో కుటుంబ సభ్యులు వైద్యం కోసం నిజామాబాద్ నుంచి హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో శ్వాస ఆడకపోవడంతో కదలికలు లేకపోవడాన్ని గమనించారు. కుటుంబ సభ్యులు అతడు మృతి చెందాడని భావించారు. దీంతో హైదరాబాద్ తీసుకెళ్లకుండా యూటర్న్ తీసుకుని నిజామాబాద్ జిల్లా ఆసుపత్రికి మార్చురీకి తరలించారు. అక్కడ గఫర్ కు పోస్టుమార్టం చేసే క్రమంలో నోట్లో అమర్చిన పైప్లను తొలగించే క్రమంలో గఫర్ లో కదలికలు వచ్చాయి. దీంతో షాక్ తిన్న వైద్య సిబ్బంది వెంటనే అతన్ని ఐసీయూకి తరలించారు. అక్కడ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం హుటాహుటిన మళ్లీ గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం గాంధీ ఆసుపత్రిలో గఫర్ కు చికిత్స అందిస్తుండగా అతడి పరిస్థితి మెరుగ్గా ఉంది. చనిపోయాడని శోకసంద్రంలో మునిగిపోయిన కుటుంబ సభ్యులకు అతడు చివరి నిమిషంలో బ్రతికి రావడంతో ఆనందం వ్యక్తం చేశారు.